వీళ్ళు గింత దారుణంగా బిసుకుతారని తెలిస్తే గా బాయ్కాట్ నుండి బయటకు వచ్చేటోళ్ళమే కాదు కదా అవే. అభిషేక్ శర్మ డక్ అవుట్ అయింది అనుకుంటే ఈశాన్ కిషన్ తలువుకున్నాడు. ఈశాన్ కిషన్ అయినాక స్కై తిలక్ వర్మ జరంతా మెల్లగాడతాలనుకుంటే దూబే రింకు సింగ్ తలుక్కున్నారు. ఇక బౌలింగ్ల వల్ల బౌలర్లు అందరూ మన బ్యాట్స్మెన్ వికెట్లని పల్లీలు పంచుకున్నట్టు పంచుకున్నారు. ఇక అయిందేదో అయింది తీ సల్మాను, దీనికే బాధపడతావా? సెమీఫైనల్లోనో ఫైనల్లో కలుతారు కదా, అప్పుడు చూసుకుందాంతి. ఈ మాట మన టీంలో ఎవ్వలైనా చెప్పొచ్చు, నువ్వు చెప్పొద్దు. అసలు మనం ఓడిపోయిందే నీ వల్ల. ఏందివే సల్మాను నువ్వు మాట్లాడేది? బ్యాటింగ్ చేయాల్సిన సైమయ్యూబు బ్యాటింగ్ చేయకుండా వికెట్లు తీస్తాడు, వికెట్లు తీయాల్సిన షైన్ అఫ్రిది వికెట్లు తీయకుండా బ్యాటింగ్ మంచిగా చేస్తాడు, ఈ రెండు చేయాల్సిన షాదాబ్ ఖాను ఏం చేయకుండా సపరేగా పంటాడు. వీళ్ళందరి వల్ల ఓడిపోలేదు కానీ నా వల్లనే ఓడిపోయినావా? సైమ్ తమ్ముడు ఆల్రౌండరే కావచ్చు, చిన్న పిల్లగాడే కావచ్చు. ఈశాన్ కిషన్ అవుట్ చేసిండు, తిలక్ వర్మను అవుట్ చేసిండు, హార్దిక్ పాండ్యాని డక్అవుట్ చేసిండు. సైమ్ తమ్ముడే కనుక వాళ్ళ ముగ్గురు వికెట్లు తీయకపోయి ఉంటే వాళ్ళు ఈజీగా 200 కొట్టేటోళ్ళు. లాస్ట్లో వచ్చి షాహిన్ షా అఫ్రిది 19 బాళ్ళల్లో 23 రన్లు కొట్టుండకపోతే మనం 60 రన్లతో కాదు 80 రన్లతో ఓడిపోయేటోళ్ళం. మన టోటల్ 100 కూడా దాటకపోతుండే. కానీ నువ్వేం చేసినావు? 7 బాల్ ఆడి 5 రన్లు కొట్టినావు. ఫస్ట్ నిన్ను టీంలోకి వెళ్ళి బయటికి నువ్వు కాలే. ఒక పని చేయాలి, ఆయననేం పంపిస్తారు కానీ నమీబియాతో మ్యాచ్ బాబర్ అజామ్ ఆడి ఇల్లి, ఆయనతో పాటు మీ అందరినీ కూడా పట్టుకొని పోతాడు. కాదు స్కై భయ్యా, ఇప్పుడు వీళ్ళని మనం ఇంకోసారి పిసికే అవకాశం రాదంటావా? వీళ్ళు సూపర్ 8కి రావాలంటే నమీబియాతో మ్యాచ్ గెలవాలి. వాళ్ళ టీంలో బాబ్జీదా కింగ్ ఉండగా అది అయ్యే పని లెక్క కనిపించలేదు. ఒకవేళ వీళ్ళు నమీబియాతో మ్యాచ్ ఓడిపోతే యుఎస్ఏ క్వాలిఫై అవుతుంది మనతో పాటు. అరే గెలువులివే నమీబియాతో ఎట్నోకట్లా చేసి ఇంకొకసారి మనస్ఫూర్తిగా మీ మీద ఆడాలనిపిస్తుంది. కిషన్ తమ్ముడు, టీంలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికెళ్ళి దుమ్ము లేపుతూనే ఉన్నావు. వాస్తవానికి ఇన్ని మ్యాచ్లు మంచిగా ఆడినా నువ్వు ఎక్కడ పాకిస్తాన్తో మ్యాచ్లనే ఫెయిల్ అవుతావో అని భయపడ్డా. కానీ ఆ మ్యాచ్లో కూడా సింగిల్ హ్యాండెడ్గా నీ పర్ఫార్మెన్స్తో గెలిపించినవు. హిస్టరీలో నీ కమ్బ్యాక్ గుర్తుంటుంది తమ్ముడు. స్కై భయ్యా, నేను డొమెస్టిక్లో ఆడింది, తర్వాత న్యూజిలాండ్తో సిరీసు, ఇదంతా జస్ట్ ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ముందు ముందు పోతాంటే సూపర్ 8లల్లా సెమీఫైనల్లా ఫైనల్లా చూపిస్తా. జింబాబ్వే సినిమా ఖతర్నాకుంటది రో. అభిషేక్ తమ్ముడు, నువ్వు ఆడిన లాస్ట్ 6 మ్యాచ్లల్లా 3 సార్లు డక్అవుట్ అయినావు. ఏమైంది తమ్ముడు? వాట్ ఈస్ ద ప్రాబ్లం? అరే మన స్టైలే అంతా కదా అన్న, అవుటా రైటా అన్నట్టు ఆడినప్పుడు గట్ల అవుట్ అయితేనే ఉంటాం. ఒక్కొక్కసారి అయితే ఏం కాదు తమ్ముడు, ప్రతిసారి అయితేనే ప్రాబ్లం. ఈశాన్ కిషన్ తమ్ముడు కూడా నీలాగా అవుటా రైటా అన్నట్టే ఆడతాడు. నిన్న కిషన్ తమ్ముడు కూడా నీలాగా డక్అవుట్ అయ్యేది ఉంటే మన పరిస్థితి బిస్కెటే అవుతుండే. ఈ వరల్డ్ కప్లో 2 మ్యాచ్లు ఆడితే 2 సార్లు డక్అవుట్ అయినావు, చూసుకో మరి. ఓకే స్కై భయ్యా, నీ బాధ నాకు అర్థమైంది. నెక్స్ట్ మ్యాచ్ చూడు, సినిమా ఇట్లా చూపిస్తాను. అది కాదు స్కై బ్రో, అభిషేక్కి హెల్త్ అప్సెట్ అయ్యి 2-3 కిలోలు వెయిట్ తగ్గి ఉన్నాడు. తమ్ముడు వీక్గా ఉన్నప్పుడు కూడా ఆయననే ఆడిచ్చే బదులు నాకు అవకాశం ఇస్తే నేను దుమ్ము రేపేటోని కదా. చూద్దాంతి, నువ్వైతే ప్రాక్టీస్ చేసుకుంటా రెడీగా ఉండు. ఏందివే ఫర్హాను, మొన్న మా బుమ్రా బాయ్ మీద 2-3 సిక్స్లు కొట్టి పోయి డాక్యుమెంటరీ తీసుకున్నావు, ఇప్పుడేమో డక్అవుట్ అయినావు. మరి దాని మీద డాక్యుమెంటరీ ఎట్లా? అదేదో నేను ఒక్కనే డక్అవుట్ అయినట్టు మాట్లాడతానవేంది పాండ్యా బ్రో, నువ్వు కూడా డక్అవుట్ అయినావు కదా. నన్ను డక్అవుట్ చేసిల్లు కాబట్టికే మీ ఇద్దరు బ్యాట్స్మెన్లను డక్అవుట్ చేసిన. నేను వేసిన 3 ఓవర్లల్లా ఒక మేడిన్ ఓవరు, జస్ట్ 16 రన్లు 2 వికెట్లు, అట్లుంటుంది మనతోని. ఏమైంది తమ్ముళ్ళు, నేను వేసిన 1 ఓవర్లా మీ ఆటని ముగించేసిన, అట్లుంటుంది మనతోని. పాపంగా చిన్న తమ్ముడు సైము నా బౌలింగ్లో ఒక 4 కొట్టంగానే కథం గంతే అనుకున్నట్టున్నాడు. నేను బౌలింగ్ వేసేటప్పుడు కుదిరితే సింగిల్ తీసుకోవాలి, లేకుంటే డాట్ బాల్ ఆడుకోవాలి, కానీ 6లు 4లు కొడదామని చూస్తారా అవే? ఏంది సైమ్ తమ్ముడు, బుమ్రా బౌలింగ్లో ఆపుకొని ఆడాలి కానీ షాట్లు కొడదామని ట్రై చేసి అవుట్ అవుతావా? నువ్వు కూడా అవుట్ అయింది ఆయన బౌలింగ్లోనే. సరే నెక్స్ట్ టైం చూసుకుందాం తి. ఓకే బాయ్స్, మీరు నమీబియా మీద మ్యాచ్ గెలిచి ఖచ్చితంగా మమ్మల్ని సెమీఫైనల్లోనో ఫైనల్లోనో కలవాలని కోరుకుంటున్నాం. ఇంకోసారి మిమ్మల్ని ఓడించి మా స్వాస్థాలతో మిమ్మల్ని ఇంటికి పంపిస్తాం. నమీబియాతో మ్యాచ్ గెలుస్తాం, ఇక్కడ ఓడిపోయిన దానికి మళ్ళీ మీతో ఎక్కడ రివెంజ్ తీసుకోవాలనో అక్కడనే తీసుకుంటాం. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. ఎన్నిసార్లు ఓడియాలవే. సరే రాలి చూసుకుందాం. స్కై బ్రో, మనకు ఒక గుడ్ న్యూస్, ఆస్ట్రేలియా వాళ్ళు ఇంటికి పోయిల్లు. తెలుసు మాక్రము, నాకు కూడా న్యూస్ తెలిసింది. పాపం ఐర్లాండ్ జింబాబ్వే మ్యాచ్ వర్షం వల్ల ఆగిపోయినందుకు వీళ్ళు ఇంటికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు మన గ్రూప్లో మనతో పాటు ఉన్నది వెస్టిండీస్, జింబాబ్వే. ఇక మనల్ని సెమీఫైనల్కి పోకుంటే ఎవ్వరు ఆపలేరు. కరెక్ట్ చెప్పినావు మాక్రము, వెస్టిండీస్, జింబాబ్వే ఈజీగా ఈ 2 టీంలను బిసికి మనం సెమీఫైనల్కి పోవచ్చు. ఆస్ట్రేలియా కూడా గట్లనే అనుకున్నది, వాళ్ళని ఇంటికి పంపించినాం. మమ్మల్ని ఏమాత్రం లైట్ తీసుకున్నా ఈ గ్రూప్లో కూడా సునామీ సృష్టించి సెమీఫైనల్కి పోతాం. తొందరపడక తమ్ముడు, అది మంచి టీంల వల్లనే అయ్యే పని కాదు. కానీ ఇవాళ నమీబియాతో మ్యాచ్ అయిపోయాక మాట్లాడుకుందాం. అవ్వా
ఫస్ట్ మార్చ్ కోసం స్టాండ్ బైగా తీసుకొచ్చిళ్ళు. ఒక మ్యాచ్ అయిపోయింది, 2 మ్యాచ్లు అయిపోయినాయి. నెక్స్ట్ జాష్ హజల్వుడ్కి రిప్లేస్మెంట్గా డైరెక్ట్ స్క్వాడ్లకే పట్టుకొచ్చిళ్ళు. ఇక నెక్స్ట్ డైరెక్ట్ ప్లేయింగ్ లెవెల్లో కచ్చుడే అనుకునే లోపన్నే ఎలిమినేట్ అయిపోయినావు. స్టార్టింగే నన్ను స్క్వాడ్లో సెలెక్ట్ చేసి ప్లేయింగ్ లెవెల్లో ఆడిచ్చేది ఉంటే మనం ఎలిమినేట్ అయ్యేటోళ్ళమా? కూపర్ కానోలి, క్యామరూన్ గ్రీను, టిమ్ డేవిడ్ అని మొత్తానికే బొక్క పెట్టిళ్ళు. ఏం చేద్దాం స్మిత్, ఫస్ట్ 2 మ్యాచ్లు నేను కూడా ఆడలే, హెడ్డే కెప్టెన్సీ చేసిండు. 3వ మ్యాచ్ నువ్వేదో వచ్చి గెలిపించినట్టు మాట్లాడుతానవేంది మార్చ్ భయ్యా? గా పాతం నిస్సంక మనల్ని లెఫ్ట్ హ్యాండ్తో బిస్కిండు. శ్రీలంకదంటే హోమ్ గ్రౌండ్, మనల్ని ఓడించిరన్న ఒక పద్ధతి ఉన్నది. కానీ గా జింబాబ్వేతో ఓడిపోవడేంది? ఏ ఆగులువే, ఇప్పుడు మనం కొట్టుకుంటే ఇప్పుడు వచ్చేదే ఉన్నది. చరిత్రలో మనకు జరిగిన అవమానాన్ని ఎప్పుడు మర్చిపోలేము. ఇక అసలు నన్ను టీంలోకి తీసుకొని కెప్టెన్ చేసేది ఉంటే ఇదంతా అయ్యేదా? కరెక్ట్ స్మిత్, ఏం చేద్దాం, మన సెలెక్టర్లు కోచు గట్లున్నారు. ఇక ఈ ఇండియా సౌత్ ఆఫ్రికా పని మంచిగా ఉన్నది. మంచిగా వాళ్ళ గ్రూప్లో వెస్టిండీస్, జింబాబ్వే టీంలు ఉన్నాయి. కానీ మన గ్రూప్లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంక వీళ్ళన్నింటినీ దాటుకొని మనం సెమీఫైనల్కి పోవడం అయ్యే పనేనా బాబరు? సెమీఫైనల్ సంగతి తర్వాత సల్మాను, ఫస్ట్ మనం ఇలా నమీబియాతో గెలిచి సూపర్ 8కి పోవాలి కదా. కరెక్టే బాబరు, నువ్వు ఉండంగా నమీబియాతో గెలిచుడు కష్టమే కానీ మన పిల్లగాళ్ళు ఎట్లయినా గెలిపిస్తారు. నువ్వు టెన్షన్ పడకు. అభిషేక్ తమ్ముడు, నీ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఇలా నమీబియాతో మ్యాచ్ మంచి అవకాశం. జర ఈసారి ఫస్ట్ 2 బాళ్ళు ఒత్తుకున్నా మంచిదే కానీ డక్అవుట్ మాత్రం కాకు. అసలే సూపర్ 8లలో సునామీ సృష్టించాలి నువ్వు. ఫస్ట్ 2 మ్యాచ్లల్లో 0-0. ఈ మ్యాచ్ల 2 సున్నాల పక్కకు ఒక్కటి పెట్టి 100 కొడతా, నెదర్లాండ్స్ని నలిపేస్తా. అదేంది అభిషేక్ భయ్యా, ఎవరి మీదనో కోపం మా మీద చూపిస్తా అంటానో? నువ్వు ఫస్ట్ 2 మ్యాచ్లు డక్అవుట్ అయితే అది మీన్ చేసిన తప్పెవరు చేసినా శిక్ష మీరే అనుభవించాలి. ఐ డోంట్ కేర్. అయితే నిన్ను ఈ మ్యాచ్లో కూడా డక్అవుట్ చేసి ముచ్చటగా 3 డక్లతోని సూపర్ 8కి పంపిస్తాం. ఎక్కడ గెలవకూడదో అక్కడనే గెలికిర్రు. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. స్కై బ్రో, ఎందుకని ఈ మ్యాచ్లో నాతో ఓపెనింగ్ చేపించకూడదు? మన ఇషాన్ కిషాన్ తమ్ముడు ఆడి అలసిపోయిండు. ఈ మ్యాచ్లో నన్ను ఆడిస్తే నాకు కూడా కొద్దిగా మ్యాచ్ ప్రాక్టీస్ అయినట్టుంటుంది. ఇన్ కేస్ ఎమర్జెన్సీలో రంగంలోకి దిగి దుమ్ము దులిపే ఛాన్స్ కూడా ఉంటుంది. నువ్వు చెప్పింది కూడా కరెక్టే, కోచ్తో కూర్చొని ఆలోచించుదాం. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన వీడియోస్ని జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్లో మాత్రమే చూడండి, మిగిలినవేం పట్టించుకోకండి. ఇక సూపర్ 8 టీమ్స్ అయితే ఫిక్స్ అయిపోయినాయి. మన గ్రూప్లో ఇండియా, సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే అండ్ వెస్టిండీస్. ఒక రకంగా చెప్పాలంటే మన సెమీఫైనల్ స్పాట్ ఫిక్స్ అయిపోయినట్టే. ఎందుకంటే జింబాబ్వే అండ్ వెస్టిండీస్ మిగిలిన టీమ్స్తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా వీక్ టీమ్స్ సూపర్ 8లో. కాబట్టి మనం ఒక సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ ఓడిపోయినా గెలిచినా కానీ సెమీఫైనల్స్కి పోయే ఛాన్స్ ఉంటుంది. ఇక ఇవాళ పాకిస్తాన్ వర్సెస్ నమీబియా మ్యాచ్లో నమీబియా కనుక గెలిచిందనుకో పాకిస్తాన్ ఎలిమినేట్ అవుతుంది, యూఎస్ఏ క్వాలిఫై అవుతుంది. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోయినా కానీ పాకిస్తానే క్వాలిఫై అవుతుంది. సో ఖచ్చితంగా 90% ఛాన్స్ పాకిస్తాన్కే ఉంది. అండ్ పాకిస్తాన్ మళ్ళీ మనల్ని సెమీఫైనల్స్లోనో ఫైనల్లోనో కలవడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళ గ్రూప్లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ అండ్ శ్రీలంక ఈ 3 టీమ్స్ ఉన్నాయి. ఈ 3 టీంలు కూడా ప్రస్తుతం చాలా మంచి ఫామ్లు ఉన్నాయి. సో వాళ్ళు ఇక్కడ నమీబియాతో గెలిచి సూపర్ 8కి వచ్చినా కానీ అక్కడ నుండి సెమీఫైనల్స్కి రావడం అయితే చాలా కష్టం. బట్ చెప్పలేం, ఒకసారి ఇట్లనే జరిగింది. వాళ్ళు అటు ఇటు చేసి మళ్ళీ ఫైనల్కి వచ్చిర్రు. నేను కూడా సెమీఫైనల్లోనో ఫైనల్లోనో వాళ్ళతో ఇంకొక మ్యాచ్ పడితే బాగుంటుంది అనుకుంటున్నా. మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.